ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక దీవెన కీర్తనల గ్రంథం 127వ సంకీర్తన 2వ వచనము చివరి భాగము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ వాక్యంలో దేవుని కృప మన జీవితాల్లో ఏ విధంగా పనిచేస్తుందో బయలుపరచబడి ఉంది. మనం రాత్రింబగళ్ళు శ్రమించినా మన చింతలు మనకు శాంతినివ్వవు. కానీ దేవుడు తనను విశ్వసించే వారికి విశ్రాంతి, శాంతి, సమాధానం, అవసరమైన దీవెనలు దయచేస్తూ ఉంటాడు. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను స్వయంగా తీసుకొని మనకు శాంతిమయమైన విశ్రాంతిని, జీవితాన్ని ప్రసాదిస్తాడు. మనం నిద్రిస్తూ ఉన్నప్పటికి కూడా దేవుడు మన కొరకు పనిచేస్తూ ఉంటాడు. అంటే దేవుని ప్రేమ మన కష్టాల కన్నా ఎక్కువ. మన విశ్వాసమే ఆయన దీవెనలను అనుభవించే దారి. కాబట్టి ఈరోజు మన అన్నింటినీ దేవుని చేతుల్లో అప్పగించి ఆయన ఇచ్చే విశ్రాంతి, సమాధానం, దీవెనలను స్వీకరిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయని గుర్తుకు తెచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మేము శ్రమిస్తున్న ప్రతి విషయాన్ని మీ చేతులకి అప్పగిస్తున్నాం. మేము నిద్రించుచుండగా కూడా మీరు మా కోసం పనిచేసే దేవుడైనందుకు మీకు వందనాలు ప్రభువా. మా పనులకు, మా హృదయాలకు దీవెనలను ప్రసాదించండి. మా ఒత్తిడిని తీసివేసి నీ యొక్క శాంతి, సమాధానంతో నింపండి. నీ ప్రేమలో విశ్రాంతి పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్.